ఈ సమాజము ఈ రోజు ఇలా రాకముందు, ఈ ధర్మము, ఈ న్యాయము, ఈ చట్టము, లేకపోతే ఈ రాజ్యాంగాలు రాకముందు ఈ దేశం నడిచింది. దేని మీద నడిచింది? అప్పుడు ఈ రాజ్యాంగం లేదు. అప్పుడు ఈ చట్టాలు లేవు, ఈ న్యాయాలు లేవు. సుభిక్షంగా నడిచిందని కూడా మనం పురాణాల్లో, ఇతిహాసాల్లో వింటూ వచ్చాం. అవును. అంటే రోడ్లల్లో రత్నాలు రాసులుగా పోసి అవసరమైతే ఉచితంగా కూడా పంపిణీ చేసినటువంటి దేశం ఇది. రత్నగర్భ అంటారు దీన్ని. అలాంటి దేశము ఈ రాజ్యాంగము, ఈ చట్టము, ఈ న్యాయము లేకుండా అంత సుభిక్షంగా నడిచిందంటే దేని మీద ఆధారపడి నడిచింది అని ఒక్కసారి నేను లోపలికి వెళ్ళి ఆలోచించాను. ధర్మము అనే అద్భుతమైనటువంటి ఒక ప్రాతిపదిక మీద నడిచింది. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ. ఆ ధర్మాన్ని సమాజము కోల్పోకూడదు. ఏ ధర్మం వల్ల అయితే ఈ సమాజం అంత సుభిక్షంగా ఉండిందో, మళ్ళీ ఆ ధర్మము ఈ సమాజాన్ని కాపాడాలంటే, ఆ ధర్మం చేతనే ఈ సమాజం కాపాడబడాలి అంటే, దాని పట్ల మనము అంకిత భావంతో మనం దాన్ని ఆచరిస్తూ